అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ యూ క్యాన్ సిరీస్ లో 14th ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే July 20 ఇంటర్నేషనల్ మూన్ డే observed since 2021 to commemorate the anniversary of historic first human landing on moon with Apollo 11 mission. Astronaut Neil Armstrong and Buzz Aldrin landed on the moon in a location that they named Tranquility based on the same day. The Apollo 11 mission was pivotal in NASA space flight that achieved first manned moon landings. ఇక్కడ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అపోలో 11 మిషన్ తర్వాత ఇంకా చాలా మిషన్స్ నాసా చేయడం జరిగింది. సో అపోలో 11 మిషన్ అనేది 1969 లో జరిగింది, అది అందరికీ తెలిసిందే. ఈ 1969 July 28th జరిగిన ఈ అపోలో మిషన్ తర్వాత అపోలో 11 మిషన్ తర్వాత అపోలో 12 జరిగింది, 13 జరిగింది, 14, 15, 16, 17 వరకు చేసి 17th ఇస్ అపోలో 17th ఇస్ ద లాస్ట్ మిషన్. సో ఈ త్రూఅవుట్ ఈ అపోలో 11 నుంచి అపోలో 17 వరకు చేసిన ఏదైతే మూన్ మిషన్స్ నాసా అయితే చేసినా దీని ద్వారా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ క్యారీ అవుట్ చేయడం జరిగింది. అలాగే రకరకాల శాంపుల్స్ అర్త్ రాక్స్ మూన్ రాక్ శాంపుల్స్ అర్త్ కి తీసుకురావడం జరిగింది. సో ఇది పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఈ అపోలో మిషన్ ద్వారా చేయడం జరిగింది. అపోలో 11 లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అది అందరికీ తెలిసిందే. బజ్ ఆల్డ్రిన్ ఎవరైతే సెకండ్ వ్యక్తి ఉన్నాడో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెనక దిగిన అతను కూడా ముఖ్యమైన వ్యక్తిని కాదనలేదు. బట్ ఇంకా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మైకేల్ కాలిన్స్. ఇతను మదర్ షిప్ లోనే ఉంటూ మూన్ ని ఆర్బిట్ చేస్తూ వాళ్ళు మళ్ళీ తిరిగి మాడ్యూల్లో ఎక్కి మళ్ళీ మదర్ షిప్ కి అటాచ్ అయ్యి సేఫ్ గా అర్త్ కి తిరిగి రావడానికి చాలా ముఖ్యమైన కారణం ఎవరైతే ఉన్నాడో అతను మైకేల్ కాలిన్స్ అనమాట. అతన్ని ఎక్కువ మనం డిస్కస్ చేయం, బట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద అపోలో 11 మిషన్ అలాంగ్ విత్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్. సో ఇక్కడ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈస్ ఎ కమిటీ విచ్ ఈస్ నోన్ యాజ్ ద యుఎన్ కమిటీ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అవుటర్ స్పేస్ అండ్ ద యుఎన్ ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ అఫేర్స్. ఈ యుఎన్ కమిటీ ఫర్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అవుటర్ స్పేస్ అనే ఏదైతే నోడల్ ఏజెన్సీ ఉందో ఇది వాళ్ళు through this agency, through this organization, they have proposed and accepted the International Moon Day. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక చంద్రయాన్ 1, 2, 3 గురించి అందరికి తెలిసిందే. చంద్రయాన్ 1 లో 2008 లో లాంచ్ చేశారు, వాటర్ మాలిక్యూల్స్ కనుక్కున్నాం. చంద్రయాన్ 2 లో మనం ఆర్బిటార్, ల్యాండర్ అండ్ రోవర్ ని లాంచ్ చేసాము. ఆర్బిటార్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది, కానీ ల్యాండర్ సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు మూన్ సౌత్ పోల్ పైన. అదే 2023 లో మనం సక్సెస్ఫుల్ గా మనము మూన్ సౌత్ పోల్ పైన ల్యాండర్ ని మనము విక్రమ్ ల్యాండర్ ని లాంచ్ చేసాము. అలాగే దాంట్లో ప్రజ్ఞాన్ రోవర్ ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే PM Modi to flag India's first hydrogen train tomorrow on Jind-Sonipat rail route. Namo Green Rail. This is India's first indigenous hydrogen rail inaugurated in Haryana between Jind and Sonipat. ఈ ట్రైన్ విషయానికి వస్తే ఇది హైడ్రోజన్ పైన రన్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది ఓన్లీ ఒక 12 స్టేషన్స్ మధ్యలోనే తిరుగుతుంది, 89 కిలోమీటర్ షార్ట్ డిస్టెన్స్. అండ్ బై ద వే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఐసీఎఫ్ ఇన్ చెన్నై. సో మనందరికీ తెలుసు ఐసీఎఫ్ అంటే ఏంటి అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది మన పెరంబరూరు, తమిళనాడులోని పెరంబరూరు, చెన్నైకి దగ్గరలో ఉన్న పెరంబరూరులో ఒక ప్రీమియం కోచ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనమాట. ఇది 1955 లో అప్పటి జవహర్లాల్ నెహ్రూ లాంచ్ చేయడం జరిగింది దీన్ని. సో ఆ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ హైడ్రోజన్ ట్రైన్ మనం లాంచ్ చేయడం జరిగింది. దీని స్పీడ్ కూడా చాలా మోడెస్ట్ గా ఉంటుంది. హైయెస్ట్ స్పీడ్ ఈస్ ఐ థింక్ అరౌండ్ 110 kilometers, దట్స్ ఆల్. With this, India has become the 5th country in the world to operate hydrogen powered trains alongside Germany, China, Japan and USA. The next current affairs విషయానికి వస్తే సూపర్ టైఫూన్ బావి also referred as Inde, it is originated in Western Pacific Ocean, predominantly affecting Taiwan, Japan, Fujian province of China. So causing widespread disruption and heavy rainfall. Western Pacific has been most active basin of typhoons globally. సో ఈ బావి అనే దాన్ని నేమ్ చేసింది ఎవరు అంటే మనకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. దాన్ని వియత్నాం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కంట్రీ కొన్ని టైఫూన్స్ ని నేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇండియా కూడా కొన్ని సైక్లోన్స్ నేమ్ చేస్తుంది. సో దిస్ టైఫూన్ నేమ్ చేసింది వియత్నాం అని గుర్తుపెట్టుకోండి. హ్యాప్స్ ప్రాజెక్ట్. India has initiated high-altitude pseudo-satellite HAPS project with an allocated budget of 15,000 crores. HAPS are the modern airships or drones designed to stay in the stratosphere about 20 kilometers above the ground for long periods. They provide continuous monitoring and surveillance of border areas, acting like stationary satellites at much lower cost and higher resolution. So, మనకు
హ్యాప్స్ అనేది ఒక కంటింజెన్సీ ప్లాన్ లాంటిది శాటిలైట్స్ కి. శాటిలైట్స్ ఏదైతే మనము లియో ఆర్బిట్ లో పెడతాము, లో అర్త్ ఆర్బిట్ లో పెడతాము. సో అలా కాకుండా మనము ఈ లో అర్త్ ఆర్బిట్ లో కాకుండా జనరల్ గా లో అర్త్ ఆర్బిట్ అంటే ఒక 2000 కిలోమీటర్స్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ ఉంటుంది. సో ఈ లో అర్త్ ఆర్బిట్ లో కాకుండా మనం గనక లో బడ్జెట్ లో మనము సర్వేలెన్స్ అనేది చేయాలంటే ఈ హ్యాప్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్. సో శాటిలైట్ లాంటిది కానీ శాటిలైట్ గా సింపుల్ గా చెప్పాలంటే ఇది అబౌవ్ ద 20 కిలోమీటర్స్ అంటే ట్రోపోస్ఫియర్ లోనే టాప్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్రోపోస్ఫియర్ లో మాక్సిమం అంటే అది ఉంటుంది. సో ఎందుకంటే మనందరికీ తెలుసు ట్రోపోస్ఫియర్ లిమిట్ ఏంటి అనేది. సో ట్రోపోస్ఫియర్ లిమిట్ కొన్ని ప్రాంతాల్లో 8 కిలోమీటర్స్ నుంచి 18, కొన్ని దాంట్లో 20 ఉంటుంది. సో జస్ట్ అబౌవ్ ద ట్రోపోస్ఫియర్ అనొచ్చు మనం. 18 కిలోమీటర్స్ అనుకుంటే కూడా ట్రోపోస్ఫియర్ అప్పర్ లిమిట్. దానిపైన అంటే జస్ట్ ద అబౌవ్ ట్రోపోస్ఫియర్ మనము ఈ ఈ ఈ అంటే ట్రోపోస్ఫియర్ దాటి స్ట్రాటోస్ఫియర్, ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రాటోస్ఫియర్ లో దీన్ని మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. 20 కిలోమీటర్స్ అంటే స్ట్రాటోస్ఫియర్ లో అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో దే ప్రొవైడ్ కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్ ఆఫ్ బార్డర్ ఏరియాస్ యాక్టింగ్ లైక్ స్టేషనరీ శాటిలైట్. సో ఇంత హైట్ లో ఉండడం వల్ల మన ఏవైతే అడ్వర్సరీ కంట్రీస్ ఉంటాయో ఆ అడ్వర్సరీ కంట్రీస్ మనం డిటెక్ట్ చేయకుండా దాన్ని మనం దూరంగా పెట్టొచ్చు. అట్ ద సేమ్ టైం సర్వేలెన్స్ హై రెజల్యూషన్ కెమెరాస్ తో మనము సర్వేలెన్స్ కూడా లో కాస్ట్ లో చేయొచ్చు. సో వీటి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది కంపేర్ టు సాటిలైట్స్. India's first and deepest geothermal well. This has recently started operations in Kuga Valley of Ladakh, led by ONGC Energy Center. These wells are drilled to a depth of 1,000 meters to an altitude of 14,000 feet to harness earth heat to generate electricity and provide heating solution. ఈ జియోథర్మల్ వెల్స్ తో మల్టిపుల్ యూజెస్ ఉంటాయి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు హీట్ జనరేట్ అవుతుంది. సో ఆ హీట్ ని మనం ట్రాప్ చేసి మనం రకరకాల యూసేజ్ చేయొచ్చు. అలాగే ఆ హీట్ ని ఎలక్ట్రిసిటీగా మార్చి ఆ హీట్ ని మనము వాటర్ ని బాయిల్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ ఎప్పుడైతే మన బాయిలింగ్ పాయింట్ రీచ్ అవుతుందో దాంట్లో నుంచి మనకు వాటర్ వేపర్ అనేది జనరేట్ అవుతుందో, ఆ వేపర్ ఏదైతే ఉందో అది లోపల ఒక టర్బైన్స్ ఏవైతే ఉంటాయో ఆ టర్బైన్స్ ని ఆ ప్రెషర్ వల్ల రొటేట్ చేస్తాయి. ఆ ప్రెషర్ వల్ల ఎప్పుడైతే రొటేట్ అవుతుందో టర్బైన్స్, దాని వల్ల మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో హీటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ అక్కడ చాలా హై ఆల్టిట్యూడ్ లో కోల్డ్ క్లైమేట్ లో మనకు హీటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం కాక, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం కాక మల్టిపుల్ యూజెస్ కూడా మనకు ఈ జియోథర్మల్ వెల్స్ నుంచి వస్తుంది. So the wells will power India's first 1 megawatt pilot geothermal power project. Underground temperatures of up to 135 degrees centigrade recorded, unlocking Ladakh's geothermal energy potential. The major boost to India's plan to reach energy and net zero. Clean energy and net zero. Sorry. So ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. మనకు కరెంట్ అఫైర్స్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, జై హింద్.